ఓజీ ట్రైలర్ నిన్న మార్నింగ్ రిలీజ్ చేస్తామని 3 రోజుల ముందు అనౌన్స్ చేశారు. తీరా రిలీజ్ చేసే రోజు వచ్చేసరికి మార్నింగ్ కాదు, ఈవినింగ్ ఓజీ కాన్సెప్ట్లో రిలీజ్ చేస్తామన్నారు. పోనీలే అని క్షమించి ఈవినింగ్ ఓజీ కాన్సెప్ట్ని చూస్తుంటే ట్రైలర్ ఊసే లేదు. నిన్నంతా ట్రైలర్ కోసం యూట్యూబ్ని, ట్విట్టర్ని రిఫ్రెష్ కొట్టి చిరాకు వచ్చింది. టోటల్గా 1 డే డిలే చేసి ఇవాళ రిలీజ్ చేశారు ట్రైలర్ని. ఈజ్ ఇట్ వర్త్ ద హైప్? ట్రైలర్ చూశాక నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే, ఓకే, ఇట్ వాస్ అ గుడ్ ట్రైలర్. వామ్మో అరాచకం అనే రేంజ్లో కాకుండా ట్రైలర్ మాత్రం డిసప్పాయింటింగ్గా అయితే లేదు. ఇప్పుడు మనం ఆ ట్రైలర్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. హలో సినిమా లవర్స్, దిస్ ఈజ్ సినీ విత్ లెట్స్ టాక్ సినిమా. ట్రైలర్ చూసాక నాకు అనిపించిన ప్లాట్ ఏంటంటే, బాంబేలో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ వైలెన్స్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు అందరి గ్యాంగ్స్ టార్గెట్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సత్యదాదాకి మన ఓజాస్ గంభీరాకి ఏదో కనెక్షన్ ఉంది. సో ఇప్పుడు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ రిస్క్లో ఉన్నాడు కాబట్టి కొన్ని రీజన్స్ వల్ల వైలెన్స్ని, గ్యాంగ్స్ని వదిలేసి తన ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉన్న ఓజీ మళ్ళీ బాంబేలో అడుగు పెడతాడు. ఆ తర్వాత ఏమైందనేదే స్టోరీ అని నేను అనుకుంటున్నా. అసలు ఓజాస్ ఎవరు? ఓజాస్కి అండ్ సత్యదాదాకి అండ్ తన ఫ్యామిలీకి సంబంధం ఏంటి? ఎందుకు ఓజాస్ గ్యాంగ్ని వదిలేసి వెళ్ళిపోయాడు? అసలు ఓమీకి వీళ్ళకి లింక్ ఏంటి? ఓమీ ఎందుకు వీళ్ళందరి వెంట పడుతున్నాడు? వీటన్నిటికీ ఆన్సర్స్ తెలియాలి అంటే 25th సెప్టెంబర్ వరకు ఆగాలి. ఇక ట్రైలర్ విషయానికి వస్తే, నాకు ఫస్ట్ బాగా నచ్చింది మాత్రం బీజిఎం. తమనన్న మామూలు డ్యూటీ చేయట్లేదు ఓజీ కోసం. రిలీజ్ అయిన ప్రతి సాంగ్ చాట్ బస్టరే. ట్రైలర్లో కూడా బీజిఎం ప్రతి షాట్ని బాగా ఎలివేట్ చేసింది. మెయిన్లీ ఓమీ థీమ్ అయితే మాత్రం ప్యూర్ గూజ్ బంప్స్. అండ్ నౌ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ట్రైలర్లో పీకే లుక్స్ కానీ స్టైలింగ్ కానీ మామూలుగా లేవు. పీకే ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్ ఈ సినిమాతో. అసలే హరిహర వీరమల్లు అనే రాడ్ తర్వాత చాలా డిప్రెషన్లో ఉన్నారు. బట్ ఓజీ ఈజ్ డిఫరెంట్. ఐఎమ్ డ్యామ్ షూర్ ఈ మూవీ మాత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఓజీ ట్రైలర్లో ప్రతి షాట్లో, ప్రతి ఫ్రేమ్లో చాలా స్టైలిష్గా, చాలా యంగ్గా కనిపిస్తున్నాడు. ఇక సుజీత్ విషయానికి వస్తే, ఒక ఫ్యాన్ తన డెమీ గాడ్ని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో జస్ట్ స్నిప్పెట్స్తోనే చెప్పేశాడు. ఐ పర్సనల్లీ లైక్ సాహో. ఆ మూవీలో స్క్రీన్ ప్లేలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ యాక్షన్ మాత్రం టాప్ నచ్ ఉంటుంది సాహోలో. ఓజీలో కూడా అదే రేంజ్ స్టైలైజ్డ్ యాక్షన్ ఉంటే మాత్రం థియేటర్స్ తగలబడిపోతాయి. సుజీత్ సాహోలో చేసిన మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా ఒక మంచి గ్రిప్పింగ్ గ్యాంగ్స్టర్ డ్రామా ఇస్తే చాలు, నేను సాటిస్ఫైడ్. ట్రైలర్ ఎడిటింగ్ విషయానికి వస్తే, ఎడిటింగ్ చాలా సటిల్గా, ఏదో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేద్దామని కాకుండా, అలానే మరి ఫ్లాట్గా కూడా కాకుండా చాలా బాగా కట్ చేశారు. సాహో ట్రైలర్ ఇస్ ద బెస్ట్ ట్రైలర్ కట్ టిల్ డేట్. కానీ ఆ సినిమాకి మేజర్ దెబ్బ పడింది కూడా ఆ ట్రైలర్ చూసే. ఆ ట్రైలర్ చూసి చాలామంది చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్లనే సాహోకి ఫస్ట్ డే రోజు చాలా నెగిటివ్ టాక్ వచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయ్యలేకపోయింది. సో మళ్ళీ అలాంటివి జరగకుండా అండ్ అలానే ఉన్న హైప్ని మెయింటైన్ చేస్తూ చాలా బాగా కట్ చేశారు ట్రైలర్ని. నేను తమ్నేల్లో మిడ్ ట్రైలర్ అని పెట్టడానికి కారణం కూడా ఇదే. ఓవర్ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉంటేనే మూవీని ఎంజాయ్ చేయగలం. నేను ఓజీ నుంచి గ్రౌండ్ బ్రేకింగ్ స్టోరీ ఉన్న మూవీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. జస్ట్ నార్మల్ స్టోరీ అయినా కానీ స్టార్ట్ నుండి ఎండ్ వరకు అస్సలు బోర్ కొట్టించకుండా ఉంటే చాలు. స్టైలిష్ యాక్షన్తో పవన్ కళ్యాణ్కి ఎలివేషన్స్ ఇస్తే చాలు, ఐ విల్ బీ సోల్డ్. సో నా ఫైనల్ థాట్స్ ఆన్ ది కాల్ హిమ్ ఓజీ ట్రైలర్ ఏంటంటే, నాకైతే ట్రైలర్ ఓకే, పర్లేదు, నచ్చింది. బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్. మూవీ నన్ను డిసప్పాయింట్ చేయొద్దు అని కోరుకుంటున్నా. దట్స్ ద వీడియో గైస్. ఓజీ ట్రైలర్ పైన మీ థాట్స్ ఏంటి? ఎంతవరకు సాటిస్ఫై అయ్యారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈజ్ సినీ విత్ సైనింగ్ ఆఫ్.